అండి వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. మనము 11 to 11:30 హిస్టరీ చూద్దామండి. హిస్టరీలో ఆల్రెడీ మనము మౌర్యస్ గురించి చూసాము ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు పోస్ట్ మౌర్యస్ చూస్తాము. పోస్ట్ మౌర్యస్ కూడా బుక్స్లో అంత ఫోకస్ చేయరు, కానీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం మాత్రం దీని గురించి క్లియర్గానే చూద్దాము. అయితే దానికన్నా ముందు ఒక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి 26th ఈరోజు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది 10% డిస్కౌంట్ అనేది. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ కావాలి అంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ ప్రోమో కోడ్లో ఉగాది అని టైప్ చేయండి, సో దట్ మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇందులో మీకు డెమో కావాలని కొంతమంది అడిగారు, సో దట్ మేము బెటర్ డెసిషన్ తీసుకుంటాము డెమో క్లాసెస్ చూసి అని అడిగారు. కాబట్టి మనకి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు డెమో వీడియోస్ చూసి నచ్చితే జాయిన్ అవ్వచ్చండి. సో ఈరోజు మనం క్లాస్కి వెళ్ళిపోయినట్లయితే పోస్ట్ మౌర్యన్ పీరియడ్, మౌర్యుల తదనంతర యుగం ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనకి చరిత్ర రకం అంటే చాలామంది చరిత్రకారులు జనరల్గా ఏమంటారు, ఇది ఒక డార్క్ ఏజ్గా వర్ణిస్తుంటారు అనమాట కొంతమంది చరిత్రకారులు. ఎందుకంటే మనకి పెద్దగా చరిత్రలో ఆధారాలు లేవు. మౌర్యన్స్ వరకు బాగానే ఆధారాలు ఉన్నాయి, అశోకుడి శాసనాలు అట్లాగా. అంటే తర్వాత కొంత గ్యాప్ ఉంటుందన్నమాట. ఈ గ్యాప్లో మనకి పెద్దగా ఆధారాలు లేవు. అంటే అరౌండ్ 200 BC నుంచి దాదాపుగా 200 AD ఈ ప్రాంతం, దాదాపుగా ఇంచుమించు ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే మౌర్యులు పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అంటాము. చాలామంది చరిత్రకారులు దీన్ని డార్క్ ఏజ్గా గుర్తిస్తారు, ఎందుకంటే పెద్దగా డెవలప్మెంట్స్ ఆ టైంలో చెప్పుకోదగ్గది ఏం జరగలేదు. పొలిటికల్గా కూడా అనిస్థితి బాగా పెరిగింది, ఇన్స్టెబిలిటీ బాగా పెరిగింది. కానీ 1800లో చరిత్రకారులు కొంత రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే, ఈ కాలంలో ట్రేడ్, కామర్స్, వాణిజ్యము, వ్యాపారం మాత్రం బాగా డెవలప్ అయిందని హిస్టోరియన్స్ చెప్పారు 1800 ADలో రీసెర్చ్ చేసిన తర్వాత. సో మనం పోస్ట్ మౌర్యన్ పీరియడ్ కనుక చూసుకున్నట్లయితే, అందరూ వచ్చేసారు కదండి. హాయ్ అండి చిన్న గారు, నాయబ్ రసూల్, కిరణ్ వానా, రేష్మా షేక్, అభి, లక్ష్మి, జయరాజు, చిన్న హాయ్ అండి. పోస్ట్ మౌర్యన్ పీరియడ్ మనం చూసుకున్నట్లయితే నార్త్ వెస్ట్ ఇండియాలో ఏ రకంగా ఉండేదో చూడాలి. అట్ ద సేమ్ టైం సెంట్రల్ ఆర్ ఈస్టర్న్ ఇండియా ఈ ప్రాంతంలో ఎట్లా ఉండేది అనేది మనం చూస్తాం. సో ఈ 2 సెక్షన్స్ కింద మనం చూస్తాం. నార్త్ వెస్ట్ ఇండియా అంటే వాయువ్య భారతదేశంలో చూసుకున్నట్లయితే ఫారినర్స్, విదేశీయులు భారతదేశానికి రావడం మొదలయ్యింది. అయితే విదేశీయులు మన భారతదేశానికి వచ్చారు, కానీ మన భారతదేశం సంస్కృతి ఎంత గొప్పదంటే మన భారతదేశం విదేశీ దేశం అవ్వలేదు, వాళ్ళని మన భారతదేశంలో కలిపేసుకుందనమాట. వాళ్ళు భారతీయులు అయ్యారు, అంతేగాని మన భారతదేశం విదేశీ దేశం అయిపోలే. సో ఫారినర్స్ అనేది నార్త్ వెస్ట్ ఇండియా, వాయువ్య భారతదేశంలో రావడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చిన ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. మొదటగా ప్రథమంగా వచ్చిన విదేశీయులు ఎవరు అంటే మౌర్యుల తదనంతర యుగంలో గ్రీక్స్ అండి. వాళ్ళనే మనము ఇండో గ్రీక్స్ అంటాం, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా అయితే గ్రీక్స్, వాళ్ళు వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళని మనము ఇండో గ్రీక్స్గా అభివర్ణిస్తాము. వీళ్ళనే మనము బ్యాక్ట్రియన్ గ్రీక్స్ అని కూడా అంటాము, ఎందుకంటే ఇండియాలో ఆ ప్రాంతం, నార్త్ వెస్ట్ ఇండియా ప్రాంతంని బ్యాక్ట్రియా అంటారు. అక్కడ పరిపాలించారు కాబట్టి గ్రీక్స్ని వీళ్ళని బ్యాక్ట్రియన్ గ్రీక్స్ అని కూడా అంటారు. సో వీళ్ళు మొట్టమొదటిగా వచ్చిన ఫారినర్స్ అనమాట. వీళ్ళు తర్వాత వచ్చిన వారు ఎవరు అంటే సాకాస్ తర్వాత వచ్చిన వారు ఎవరు అంటే పార్థియన్స్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే కుషాన్స్. సో ఇక్కడ కోడ్ ఏంటంటే GSPK అండి. GSPK అనేది కోడ్ అండి. సో ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఆర్డర్లో వచ్చారనమాట. సో మౌర్యులు తదితానంతరంగా వాయువ్య భారతదేశంకి ప్రథమంగా వచ్చిన విదేశీయులు ఇండో గ్రీక్స్, వాళ్ళ తర్వాత వచ్చిన వారు సాకాస్, తర్వాత పార్థియన్స్, తర్వాత కుషన్స్. నెక్స్ట్ మనకి వెన్ డిడ్ విక్రమ్ ఎరా బిగిన్ అని అడుగుతున్నారండి వంశీ గారు. ఈరోజు మనకి ఈ టైం పీరియడే ఉంటుంది, మనం చూస్తామండి దాని గురించి. ఈరోజు క్లాస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు మనం ఆర్డర్లో వెళ్తాం కాబట్టి మీకు ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. వంశీ గారు అడిగారు, యూ విల్ గెట్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ అండి. సో GSPK అయితే
మన భారతదేశంలో సెంట్రల్ ఇండియా లేకపోతే ఈస్టర్న్ ఇండియా అనగా ఇప్పటి వరకు మనం చూసిన ఫారినర్స్ అంతా ఈ రీజియన్ అండి, ఈ రీజియన్. ఇప్పుడు మనము ఈ రీజియన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 3 వంశాలు పరిపాలించారు. ఎవరెవరు అంటే శుంగ వంశం వారు ఒకరు, తర్వాత కన్వ వంశం వారు, తర్వాత చేడి వంశం వారు. సో వీరు ఒక్కొక్కరి గురించి మనం చూస్తామండి. ఇప్పుడు జిఎస్పికే అండ్ శుంగ కన్వ చేడి వంశం వీళ్ళ గురించి చూద్దాం. ఫస్ట్ మనము ఇక్కడికి వద్దాం. ఈరోజు మన క్లాస్ హిస్టరీ క్లాస్ వీటి గురించి ఉంటుందండి. పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో నార్త్ వెస్ట్ ఇండియాలో ఫారినర్స్ వచ్చారు, వాళ్ళ ఆర్డర్ ఇది. వీళ్ళ గురించి ఈరోజు మనం టుడే క్లాస్ హిస్టరీ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు? ఇండో గ్రీక్స్. వాళ్ళని ఏమంటాం మనము? బ్యాక్ట్రియన్ ఇండో గ్రీక్స్. ఎందుకు అంటే వాళ్ళు పరిపాలించారు బ్యాక్ట్రియన్ ప్రాంతాన్ని కాబట్టి. దుర్గారావు గారు టెక్స్ట్ ఇంగ్లీష్లో చెప్పి తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంటున్నారు. షూర్ అండి, ఈరోజు లైక్ మన క్లాస్ ఆ విధంగానే ఉంటుంది. లాంగ్వేజ్ అనేది ఎప్పుడు మీకు నేను మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తున్నాను అండి, మనకి యాజ్ ఫార్ యాజ్ జనరల్ స్టడీస్ ఇస్ కన్సర్న్ లాంగ్వేజ్ ఎప్పుడు బ్యారియర్గా పెట్టుకోకండి. ఎందుకంటే మనకి కాన్సెప్ట్ అనేది అంటే మ్యాక్సిమం తీసుకోవడానికి రావాలి. లాంగ్వేజ్ రెండు అడాప్ట్ అవ్వడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. కొంచెం ఇబ్బంది అనిపించినా లైక్ అది బెస్ట్ ఉంటుంది రిజల్ట్ అయితే. కొంచెం అంటే అలవాటు చేసుకోవడానికి కష్టపడండి, బెటర్గా ఉంటుంది అనమాట మనకి. సో ఈరోజు అయితే మీరు చెప్పినట్టే ఉంటుంది లైక్ టెక్స్ట్ అదంతా. నేను ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇస్తాను. సో బ్యాక్ట్రియన్ ఇండో గ్రీక్స్ ఇమేజ్ చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళు ఏ ప్రాంతం పరిపాలించారంటే ఇక్కడ చూడండి, ఇది మన భారతదేశము. మౌర్యుల తదనంతర యుగంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నార్త్ వెస్ట్ ఇండియా వాయువ భారతదేశం ఈ ప్రాంతంని వీళ్ళు ఇండో గ్రీక్స్ అనేది పరిపాలించడం జరిగింది. సో మీకు ఒక ఐడియా వచ్చింది కదండి ఏ ప్రాంతాన్ని ఇండో గ్రీక్ వాళ్ళు పరిపాలించారు అని. సో ఇప్పుడు మనము వీళ్ళ గురించి చూద్దాం. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఇండో గ్రీక్స్ యొక్క మూల పురుషుడు ఎవరు అంటాడు. మూల పురుషుడు ఎవరు అంటాడు అంటే మనము యూథెడిమస్ అనాలన్నమాట. యూథెడిమస్ అనే అతను మూల పురుషుడు. నెక్స్ట్ వీళ్ళ క్యాపిటల్ ఏది అంటాడు, రాజధాని ఏది అని అడుగుతారు. ఇండో గ్రీక్స్ యొక్క రాజధాని సిరియా. నిన్నే బ్యాక్ట్రియా యొక్క రాజధాని ఏది అన్న మనము సిరియా అని చెప్పవలసి ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మనకు యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్లో అలెగ్జాండర్ ఈ ప్రాంతంలోనే వచ్చాడు, యుద్ధం చేశాడు, అక్కడ జయించాడు, తన ప్రతినిధిగా సెల్యూకస్ నికేటర్ని పెట్టాడు అని మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ క్లాస్లో. అలెగ్జాండర్ వచ్చి జయించిన తర్వాత అతని ప్రతినిధిగా సెల్యూకస్ నికేటర్ని పెట్టాడు అనుకున్నాం కదా మనము. ఈ సెల్యూకస్ నికేటర్ పరిపాలిస్తాడు. సెల్యూకస్ నికేటర్కి దగ్గరగా చాలామంది సామంతరాజులు అనేవారు ఉండడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే సెల్యూకస్ నికేటర్ చనిపోతాడో, సెల్యూకస్ నికేటర్ మరణించిన తర్వాత కాలంలో ఈ కింద సామంతరాజులందరూ స్వాతంత్రం ప్రకటించుకుంటారు అనమాట. ఇండిపెండెన్స్కి ప్రకటించుకుంటారు వాళ్ళ రాజ్యాలకి. అట్లాగే ఏర్పడిన ఒక రాజ్యమే ఈ ఇండో గ్రీక్స్. వీళ్ళు గ్రీకుల ద్వారా వచ్చారు కాబట్టి ఈ బ్యాక్ట్రియన్స్ని మనం ఇండో గ్రీక్స్గా పిలుస్తుంటాం. మూలపురుషుడు యూథెడిమస్. యూథెడిమస్ యొక్క కొడుకు సన్ డెమిట్రియస్ అండి. డెమిట్రియస్. యూథెడిమస్ యొక్క కొడుకు డెమిట్రియస్. ఇతను రాజధానిని సియాల్కోట్కి మార్చి స్వతంత్ర రాజ్యంగా పరిపాలిస్తుంటాడు. అంటే సెల్యూకస్ నికేటర్ కింద సామంతరాజులుగా ఈ ఇండో గ్రీక్స్ అనేది ఏర్పడ్డారు. అది ఏర్పాటు చేసిన అతను యూథెడిమస్. ఇతను స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించలేదు ఇంకా. ఎప్పుడైతే సెల్యూకస్ నికేటర్ చనిపోతాడో అతను కొడుకు డెమిట్రియస్ అనే అతను స్వతంత్రాన్ని ప్రకటించి రాజధాని సియాల్కోట్కి మార్చి స్వతంత్ర రాజ్యానిగా పరిపాలిస్తుంటాడు. సో ఈ వంశం ఇండో గ్రీక్స్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే మనము డిమిట్రియస్ అని చెప్పాలి. ఇతను ఎవరు కొడుకు అంటే యూథెడిమస్ కొడుకు. ఇతను రాజధాని ఏది చేసుకొని పరిపాలించాడు అంటే సియాల్కోట్ని చేసుకొని పరిపాలించాడు. ఈ ఇండో గ్రీక్స్ బంగారు నాణాలను గోల్డ్ కాయిన్స్ని ముద్రించేవారండి. దే యూస్ టు మింట్ గోల్డ్ కాయిన్స్ అనమాట. అయితే స్పెషాలిటీ ఏంటి మరి ఈ పాయింట్లో అంటే మనకి మన భారతదేశంలో మొట్టమొదటి రాజ్యము భారతదేశంలో బంగారు నాణ్యాలు ముద్రించిన వారు ఎవరు అని అడుగుతాడు ప్రశ్న. సో భారతదేశంలో మొట్టమొదటి రాజ్యం బంగారు నాణ్యాలు ముద్రించిన మొట్టమొదటి రాజ్యం ఎవరు అని అడిగితే మనము ఇండో గ్రీక్స్ అని చెప్పాలి. సో ఇట్ వాస్ ఇండో గ్రీక్స్ యూ యూస్ టు మింట్ ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా అనమాట.
సో ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు, ఇండియాకు భారత్లో మొట్టమొదటిసారిగా బంగాళాన్ని ముద్రించిన వారు ఎవరు అంటే ఇండో గ్రీక్స్ రాజు ఎవరు అంటే డెమిట్రియస్ రాజధాని ఏది అంటే సియాల్కోట్. ఇప్పుడు మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇండో గ్రీక్స్లో గొప్పవాడు ఎవడు, గొప్ప రాజు ఎవడు, గ్రేట్ కింగ్ ఎవడు అంటే మినాండర్. సో గొప్ప రాజు ఎవరు అంటే మినాండర్ అనమాట. ఎవరిలో, ఇండో గ్రీక్స్లో. ఈ మినాండర్ అనే అతను మన భారతదేశానికి వచ్చిన తర్వాత అతను విదేశీయుడు, కానీ బౌద్ధ మతం పైన బాగా మక్కువ కలిగి ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. అయితే ఇక్కడ ఒక పాయింట్, ఎగ్జామినేషన్ పాయింట్లో ఏంటి అంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా బౌద్ధ మతమును స్వీకరించిన ఇండో గ్రీక్ ఎవరు అని అడుగుతాడు. సో ఇట్ వాస్ మినాండర్. కాబట్టి ఇండియాలో మొట్టమొదటిసారిగా బౌద్ధ మతను స్వీకరించిన ఇండో గ్రీక్ ఎవరు అంటే మినాండర్. ఈ మినాండర్ యొక్క ఆస్థానంలో కోర్టులో ఒక పోయెట్ ఉంటాడు, ఆస్థాన కవి. అతను పేరే వెరీ ఇంపార్టెంట్ అండి, నాగసేన. సో మినాండర్ యొక్క ఆస్థాన కవి పేరు నాగసేన. ఈ నాగసేన అనే అతను బౌద్ధ మతం ప్రచారకర్త. సో ఈ మినాండర్కి నాగసేనుడికి మధ్యన చర్చలు జరుగుతాయండి, డీప్ డిస్కషన్స్ జరుగుతాయి అన్నమాట. మినాండర్ అనే అతనికి చాలా ప్రశ్నలు ఉంటాయి. అసలు జీవితం అంటే ఏమిటి, ఎందుకు మనిషి అనేవాడు చనిపోవాలి, అట్లా చాలా సీరియస్ క్వశ్చన్స్ ఉంటాయి. దేవుడు అంటే ఎవరు, అవన్నీ చాలా డిఫికల్ట్ టు ఆన్సర్ అనమాట. సో అటువంటి క్వశ్చన్స్ అనేది మినాండర్ అడుగుతుంటాడు. మినాండర్ అడిగిన ప్రశ్నలకి బౌద్ధ మతం పరంగా నాగసేనుడు ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. సో వీళ్ళు ఇద్దరు ఈ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఈ చర్చ అనేది ఒక బౌద్ధ గ్రంథంలో మెన్షన్ చేయబడి ఉందండి. ఆ బౌద్ధ గ్రంథమే మిలింద పన్హా అనే బౌద్ధ గ్రంథంలో ఈ యొక్క ప్రస్తావన ఉందన్నమాట. ఏంటి, ఇండో గ్రీక్ రాజు అయిన మినాండర్కు అతని ఆస్థాన కవి అయిన నాగసేనుడుకు మధ్యన మతపరమైన సంభాషణ గురించి తెలియజేస్తుంది. ఇందులో భాగంగా మినాండర్ అడిగిన ప్రశ్నలకు నాగసేనుడు చెప్తూ బౌద్ధ మతం యొక్క గొప్పదనం గురించి వివరించాడు అనేది పాయింట్ అన్నమాట ఇక్కడ. సో దీని బుక్ పేరే మిలింద పన్హా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, కింగ్ మిలింద అండ్ నాగసేన అని ఉంది కదా, ఇది ఒక పెయింటింగ్ అండి. అప్పటి రోజుల్లో ఇట్లా ఉండొచ్చు అని వేసిన పెయింటింగ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతను నాగసేనుడు, ఇతను కింగ్ మినాండర్, ఇండో గ్రీక్ కింగ్. ఇతను అడగడం జరుగుతుంది. ఇక్కడ బౌద్ధ మతంకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, భిక్షువులు, వీరు చెప్తున్నారు. సో ఇందరూ అందుకనే ఆకర్షించబడతాడు అనమాట బౌద్ధ మతానికి. ఆకర్షించబడమే కాక బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు కూడా. ఎవరు, మిలింద అనే ఇండో గ్రీక్ రాజు. సో ఈ పాయింట్ ఓకే కదండి. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి పాయింట్స్ చూద్దాం. అలెగ్జాండర్ 323 క్రీస్తు పూర్వంలో చనిపోతాడు. ఆ తర్వాత మన భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో చాలామంది గ్రీక్స్ అనేవారు వచ్చి సెటిల్ అవుతుంటారు. ప్రెజెంట్ డే ఈ ప్రాంతం, ప్రెజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో ఉంటుంది. వీళ్ళని బ్యాక్ట్రియన్ గ్రీక్స్ అంటారు. ఎందుకంటే వీళ్ళు బ్యాక్ట్రియా అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి. వీళ్ళు గ్రీక్స్ నుంచి వచ్చారు, అంటే వీళ్ళ యొక్క యాన్సిస్ట్రీ అనేది గ్రీక్స్కి సంబంధించింది కాబట్టి వీళ్ళని గ్రీక్స్గా చెప్తారు. మనకి మౌర్యుల తర్వాత, మౌర్యుల కాలంలో మౌర్యుల ఆఖరి రాజైన బృహద్రథుడిని పుష్యమిత్ర శుంగుడు ఓడించి శుంగవంశాన్ని ఏర్పాటు చేస్తాడు. సో పుష్యమిత్ర శుంగ పరిపాలిస్తున్న సమయంలోనే నార్త్ వెస్ట్ ఇండియాలో పరిపాలిస్తున్న విదేశీయుడు ఎవరు అంటే డెమిట్రియస్ అన్నమాట. సో పుష్యమిత్ర సంఘ కాలంలోనే ఈ ప్రాంతం నార్త్ వెస్ట్ వాయువ్య భారతదేశం పరిపాలిస్తున్న ఇండో గ్రీక్ ఎవరు అంటే డెమిట్రియస్. అయితే ఇండో గ్రీక్ పాలకుల్లో గొప్పవాడు ఎవరు అంటే మినాండర్ అనే రాజు. ఇతని యొక్క రాజ్యము ఆఫ్ఘనిస్తాన్, గాంధార రీజన్ మొత్తం విస్తరించి ఉంది. ఇతను కింగ్ మిలింద అని ఇతన్ని చెప్పడం జరిగింది. ఎందులో, మిలింద పన్హో అనే ఒక ప్రఖ్యాతిగాంచిన బౌద్ధమత గ్రంథం అండి ఇది. ఈ గ్రంథంలో మినాండర్ని మిలింద అని చెప్పారు. సో రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు, బై వాట్ నేమ్ వాస్ కింగ్ మినాండర్ డిస్క్రైబ్డ్ ఇన్ ది బుద్ధిస్ట్ టెక్స్ట్ మిలింద పన్హా. బౌద్ధ గ్రంథమైన మిలింద పన్హాలో ఇండో గ్రీక్ రాజైన మినాండర్ను ఏ పేరుతో వర్ణించారు, మిలింద అనే పేరుతో వర్ణించడం జరిగింది. ఈ మిలింద పన్హో అనేది ఏంటి అంటే మిలింద అనే రాజు నాగసేనుడికి అడిగిన ప్రశ్నల గురించి తెలిపే ఒక బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథము
ఈ ఇతని యొక్క రాజ్యం యొక్క రాజధాని సియాల్కోట్. ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలండి. గ్రీక్స్కి ఒక రాయబారి ఉండేవాడు హెలియోడోరస్ అని. అతను వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. అంటే ఈ గ్రీక్స్ ఉన్నారు కదండి, ఇండో గ్రీక్స్, వాళ్ళకి సంబంధించి ఒక అంబాసిడర్ రాయబారి ఉండేవాడు అనమాట. అంటే ఈ పాయింట్ నేను మీకు మళ్ళీ వస్తుంది చెప్తాను అక్కడ. బట్ ఇక్కడ ఎట్లా గ్రీక్స్ గురించి చదువుతున్నాం కాబట్టి ఇక్కడ నోట్ చేసుకోండి. ఒక రాయబారి, గ్రీక్స్కి సంబంధించిన ఒక రాయబారి పేరు హెలియోడోరస్. అతను వైష్ణవ మతాన్ని ఎంబ్రేస్ చేస్తాడనమాట, స్వీకరిస్తాడు. దాంతోపాటు బేస్ నగర్ అనే ప్రాంతంలో గరుడ స్తంభాన్ని కూడా అతను నిర్మిస్తాడు. ఈ భారతదేశం పైన ఈ గ్రీక్స్ యొక్క ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ అనేది దాదాపుగా 150 నుంచి 200 సంవత్సరాలు ఉండేది. సో మన యొక్క నిర్మాణ శైలిలోను ప్లస్ మన యొక్క లిపిలోను ఈ బౌద్ధ మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఈ గ్రీక్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ భారతదేశం పైన చాలా ఉంది. ఈ ఫారినర్స్ అంతా చదివాక నేను మీకు చెప్తా ఫారినర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా మన భారతదేశం పైన పడింది, వీరు ఏ విధంగా మన సంస్కృతిలో మార్పులు తీసుకురావడం జరిగింది, అట్లాగా పాయింట్స్ మనం చదువుతాం. సో ఇదండి ఇండో గ్రీక్స్కి సంబంధించి. నెక్స్ట్ మనం ఏమనుకున్నామండి, ఫారినర్స్ వచ్చిన క్రమంలో మొదటగా ఇండో గ్రీక్స్, దాని తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అనుకున్నాము, షక్కులు, సాకాస్ అనమాట. సో ఇప్పుడు మనం సాకాస్ గురించి చూద్దాము. సో ఈ సాకాస్ గరంగా చూసుకున్నట్లయితే వీరు ఏషియాకి చెందిన ఒక సంచార తెగ అన్నమాట. వీళ్ళు యూచీ ట్రైబ్, వీళ్ళు యూచీ తెగకు చెందినవారు, యూచీ ట్రైబ్ వాళ్ళు. వీళ్ళు ఆ సెంట్రల్ ఏషియా ప్రాంతం నుంచి ఒక రాజ్యం ఏర్పాటు చేసుకుందామని చెప్పి వలస వస్తూ ఉంటుంటారు. ఆ క్రమంలో ఇండో గ్రీక్స్ని వీళ్ళు డిఫీట్ చేసి ఓడించి ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఆక్యుపై చేస్తారు, సాకాస్. సో వీళ్ళు ఫస్ట్ నార్త్ వెస్ట్ ఇండో గ్రీక్స్ని ఓడించి ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తారండి. అయితే ఈ సాకాస్లో 2 భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. ఒక భాగం వాళ్ళు ఈ ఇండో గ్రీక్స్ ఉన్న ప్రాంతంని పరిపాలించేవారు, ఇంకొక భాగం సౌత్ వైపు, దక్షిణం వైపు వెళ్ళి మహారాష్ట్ర ఉంటుంది కండి మన ఇండియాలో, ఆ మహారాష్ట్ర ప్రాంతంలో వారు ఉండడం జరిగింది. మహారాష్ట్రలో సెటిల్ అయిన సాకాస్ను మనము క్షత్రపులు అంటాం. వెస్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని మనము పశ్చిమ క్షత్రపులు అంటాం, క్షత్రపాస్. యాక్చువల్లీ సాకాస్ వంశం రాజ్యంలో క్షత్రపాలు అంటే రాష్ట్రాలు అని అర్థం అండి. సో ఇది ఒక రాష్ట్రంగా వాళ్ళు పరిగణిస్తారు కాబట్టి వాళ్ళు క్షత్రపాస్ అని పిలిచేవారు అనమాట. మీరు సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి, సాకాస్లో 2 భాగాలు, 2 సెక్ట్స్ ఉండేవారు, 2 భాగాలు ఉండేవి. ఒక భాగం వాళ్ళు నార్త్ వెస్ట్ ఇండియాని పరిపాలించేవారు, ఇంకో భాగం వాళ్ళు మహారాష్ట్రని పరిపాలించేవారు. మహారాష్ట్రని పరిపాలించే సాకాస్ని క్షత్రపులు అంటారు. ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ సాకాస్ని సైతియన్స్ అని కూడా అంటారండి. సాకాస్ని సైతియన్స్, ఇదిగోండి సైతియన్స్ అని కూడా అంటారు. సాకాస్ని సైతియన్స్ అని కూడా అంటారు. సో ఈ సాకా రాజ్యంని ఇక్కడ ఇండో సైతియన్ కింగ్డమ్ అని చెప్పడం జరిగింది. వీళ్ళలో ఒక శాఖే అండి ఇక్కడ ఉన్న వెస్టర్న్ సత్రపాస్ కూడా. సత్రపాస్ లేకపోతే క్షత్రపాస్ ఎట్లాగన్నా ఇస్తుంటారండి, డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ పేర్లు ఇస్తారు. సో ఈ సాకాస్లో 2 భాగాలు అనమాట ఇవి. మీకు ఒక ఐడియా వచ్చింది కదండి సాకాస్ ఏ ప్రాంతంలో పరిపాలించేవారు అని చెప్పి. ఇప్పుడు మనము సాకాస్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. సాకాస్నే సైతియన్స్ అని కూడా అంటాము. వీరు గ్రీక్స్ నుంచి బ్యాక్ట్రియా ప్రాంతాన్ని ఆక్రమించి వాళ్ళ ప్రాంతంలో వీరు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు, నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, వాయువ్య భారతదేశం ప్రాంతంలో. నెక్స్ట్ ఈ సాకాస్లో 2 గ్రూప్స్ ఉండేవి. ఒకలేమో నార్దర్న్ సాత్రపాస్ లేకపోతే క్షత్రపాస్, సత్రాప్స్ ఏదన్నా అనొచ్చండి, డిఫరెంట్ పేర్లతో అంటారు. సో నార్దర్న్ సత్రపాస్ వీళ్ళు తక్షశిలాని రాజధానిగా చేసుకొని అక్కడి నుంచి పరిపాలించేవారు. ఇంకొకరు వెస్టర్న్ సత్రపాస్, వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతంని పరిపాలించేవారు. ఈ సాకా వంశం, భారతదేశంలో సాకా వంశాన్ని నిర్మించిన రాజు ఎవరు అని అడుగుతాడు ఎగ్జామ్లో. అప్పుడు మనము మావోయిస్ అనాలి. వీళ్ళు మావో అని కొన్ని బుక్స్లో ఇస్తారు, మావోయిస్. సో మావోయిస్ అన్నమాట, తెలుగు బుక్స్లో మావో అన్నట్టు ఇస్తుంటారు. సో మావోయిస్ అన్నమాట. 1st సెంచురీ BCలో ఇతను ఏర్పాటు చేస్తాడు సాకా తెగని. ఈ మావోయిస్ యొక్క సక్సెసర్ అంటే తర్వాత వచ్చిన రాజు ఏజిస్ I. అయితే చరిత్రకారులు కొంతమంది ఏం చెప్తారంటే ఏజిస్ Iనే విక్రమ ఎరాని స్థాపిస్తాడు అని అంటారు. విక్రమ ఎరా 56 BCలో స్థాపిస్తాడు అని అంటారు. ఏజిస్ I
విక్రమయరాని స్థాపిస్తాడు అంటారు. సాకా రాజు అనమాట ఇతను. నెక్స్ట్ ఈ సాకాల్లో గొప్ప రాజు ఎవరు అంటే రుద్రదామనుడు అని మనం చెప్పాలి. సో రుద్రదామన్ వాస్ ది గ్రేటెస్ట్ రూలర్ అమాంగ్ ది సాకా డైనాసిటీ. ఇతను అరౌండ్ 250 AD ఆ టైంలో పరిపాలించేవాడు. అయితే మనం ఆల్రెడీ ఇందాక ఏమనుకున్నాము, గుజరాత్ ప్రాంతంలో సుదర్శన తటాకం, సుదర్శన్ లేక్ ఉంటుంది. అది ఎవరు నిర్మిస్తాడు అంటే చంద్రగుప్త మౌర్య నిర్మిస్తాడు అని మనం ఆల్రెడీ మౌర్య చదివినప్పుడు చెప్పాను మీకు. ఇక్కడ ఒక సుదర్శన తటాకాన్ని చంద్రగుప్తుడు మౌర్యుడు నిర్మిస్తాడు అని చెప్పి. అయితే వాటికి కొన్ని మరమ్మతులు వస్తే అశోకుడు కొన్ని మరమ్మతులు చేస్తాడు అని కూడా మనం ఆల్రెడీ అనుకున్నాం అప్పుడు మౌర్య చదివినప్పుడు. నెక్స్ట్ ఈ ప్రాంతంనే పరిపాలిస్తున్న రుద్రదామనుడు ఆ సుదర్శన తటాకానికి అతను కూడా రిపేర్లు మరమ్మతులు చేశాడు. ఎవరు? రుద్రదామనుడు అని చెప్పి అతనే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అంటే తను ఒక శాసనం ఇచ్చాడు. ఆ శాసనం పేరే గిర్నార్ శాసనము లేదా జూనాగఢ్ శాసనం. ఇది చాలా పెద్ద శాసనం అండి. గిర్నార్ శాసనం పెద్ద రాయి ఉంటుంది, ఆ రాయి పైన చెక్కు ఉంటుందన్నమాట. ఇది చాలా పెద్ద శాసనం. సో దీన్నే మనము గిర్నార్ శాసనము లేదా జూనాగఢ్ శాసనము అంటాము. ఈ శాసనము సంస్కృత భాషలో ఉంటుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత భాష శాసనము. సో ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడు, క్రింద వాణిలో ఏది మొట్టమొదటి భారతదేశంలో సంస్కృత శాసనము అంటే గిర్నార్ శాసనం అనాలి. అది ఆప్షన్లో లేకపోతే జూనాగఢ్ శాసనం, ఏదన్నా ఒకటే అండి, గిర్నార్ లేకపోతే జూనాగఢ్ ఏదన్నా ఒకటే. ఇచ్చింది ఎవరు అంటే రుద్రదామనుడు. ఈ రుద్రదామనుడి శాసనంలో ఏమని పేర్కొన్నాడు అంటే సుదర్శన తటకాన్ని నిర్మించింది చంద్రగుప్త మౌర్యుడు, దానికి మరమ్మతులు అశోకుడు చేశాడు, ఆ తర్వాత నేను కూడా కొన్ని మరమ్మతులు చేశాను అని ఆ రాజు చెప్పడం జరిగింది. సో ఈ సాకాస్ని నెక్స్ట్ ఇంకొక ఫారినర్స్ పార్థియన్స్ అని ఉంటారండి, ఇంకొక ఫార్థియన్స్, వాళ్ళు వచ్చి వీళ్ళని డిఫీట్ చేసి ఆ ప్రాంతాన్ని పార్థియన్స్ ఆక్రమిస్తారు. గిర్నార్ శాస్త్రం గుజరాత్లో వేయిస్తాడు అంటున్నారు చిన్నా గారు. రైట్ అండి, గుజరాత్ ప్రాంతంలో ఉంటుంది, గిర్నార్ ప్రాంతంలో గుజరాత్ స్టేట్లో ఉంటుంది. ఎస్, ఇది లార్జెస్ట్ ఇన్స్క్రిప్షన్ అండి, అది కూడా ఒక పాయింట్. ప్రసాద్ ప్రభాకర్ గారు అన్నారు దిస్ ఈజ్ అతిపెద్ద శాసనం అన్నమాట ఇది. ఏది? గిర్నార్ ఇన్స్క్రిప్షన్. సో మన ఆర్డర్లో ఏంటండి, జిఎస్పీకే కదా. జి అంటే గ్రీక్స్, ఎస్ అంటే సాకాస్, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు? పార్థియన్స్. గ్రీక్స్ని పడగొట్టి సాకాస్ ఆక్రమిస్తారు, వీళ్ళని పడగొట్టి ఇప్పుడు పార్థియన్స్ వచ్చారనమాట. సో ఇప్పుడు మనము పార్థియన్స్ గురించి చూద్దాము. పార్థియన్స్. సో ఈ పార్థియన్స్ ఏ ప్రాంతము? ఇక్కడ చూడండి, ఇండో పార్థియన్ కింగ్డమ్ ఉంది కదా. సో ఈ నార్త్ వెస్ట్, వీళ్ళంతా నార్త్ వెస్ట్ ఇండియా. మనం అందుకనే స్టార్టింగ్లోనే నార్త్ వెస్ట్ ఇండియాలో వీరు పరిపాలించేవారు, జిఎస్పీకి అన్నాం. సో మెయిన్గా ఈ ప్రాంతంలో లొకేట్ అయి ఉంటుంది అనమాట వీళ్ళు మొత్తం రాజ్యాలు. సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది పార్థియన్స్ గురించి. ఈ పార్థియన్స్ శకుల్ని ఓడించి ఆ రాజ్యాన్ని వీళ్ళు ఆక్రమిస్తారు. ఇప్పుడు మనం పార్థియన్స్ గురించి కొన్ని పాయింట్స్ అనేది చూద్దాము. వాళ్ళ ఏ భూభాగంలో వారు పరిపాలించారు అన్నది మీకు ఒక ఐడియా వచ్చింది కదండి. అరౌండ్ నార్త్ వెస్ట్ ఇండియన్స్ అనమాట అందరూ ఆల్మోస్ట్. సో పార్థియన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే వీళ్ళనే పహలవాస్ అని కూడా అంటారండి, పహలవులు అని కూడా అంటారు, పహలవాస్. వీళ్ళు ఏ దేశంకి చెందినవారు అంటే ఇరాన్ దేశంకి చెందినవారు అనమాట. అంటే వాళ్ళ యాన్సిస్టర్ ఇరాన్కి చెందింది ఉంటుంది. సో వాయువ్య భారతదేశంలో శకుల స్థానాన్ని వీళ్ళు ఆక్రమించారు. నెక్స్ట్ ఈ పార్థియన్స్లో మొదటి వాడు ఎవడు అంటే ఓవోనిస్. ఓవోనిస్ అనే రాజు మొదటి రాజు అనమాట పార్థియన్స్లో. ఇంపార్టెంట్, పార్థియన్స్లో కల్లా అతి గొప్ప రాజు ఎవరు అని ప్రశ్న అడుగుతాడు. గోండోఫెర్నిస్. గోండోఫెర్నిస్. పార్థియన్స్ ఆర్ పహలవుల్లో అతి గొప్ప రాజు ఎవరు అంటే గోండోఫెర్నిస్. ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా అడుగుతాడు ఎగ్జామినేషన్లో. పార్థియన్ రాజులలో మొత్తం గొప్పవాడు ఎవడు అంటే గోండోఫెర్నిస్ అనాలి. ఈ గోండోఫెర్నిస్కి ఇంకొక పేరు కూడా ఉంటుంది, ఏంటి అని ఒక ఎగ్జామ్లో ఆల్రెడీ అడిగాడు గ్రూప్స్కి సంబంధించి. దాని ఆన్సర్ విందవర్లుడు. అంటే సాంస్క్రిట్లో, సంస్కృత భాషలో ఈ పేరుతో అతన్ని పిలిచారండి, గోండోఫెర్నిస్ని, విందవర్లుడు అని. నెక్స్ట్ మనకి జీసస్ ఉంటారు. జీసస్కి కింద శిష్యుల్లో ఒక శిష్యుడి పేరు సెయింట్ థామస్. సో ఈ సెయింట్ థామస్ అనే అతను ఈ గోండోఫెర్నిస్ పరిపాలిస్తున్న టైంలోనే ఆ ప్రాంతంకి రావడం జరుగుతుందండి. అంటే నార్త్ వెస్ట్ ఇండియాకి విచ్చేయడం జరుగుతుంది సెయింట్ థామస్ అనే అతను.
కాబట్టి యేసుక్రీస్తు తర్వాత తన శిష్యుల్లో ఒకడైన సెయింట్ థామస్ గోండోఫెర్నెస్ కాలంలోనే సందర్శించాడు. ఎగ్జామినేషన్లో 2 రకాలుగా అడుగుతాడు ప్రశ్న. జీసస్ శిష్యుడైన సెయింట్ థామస్ ఏ పార్థియన్ రాజు పరిపాలిస్తున్నప్పుడు సందర్శించడం జరిగింది అంటే గోండోఫెర్నెస్. నెక్స్ట్ ఈ రకంగా అడగచ్చు, పార్థియన్ రాజైన గోండోఫెర్నెస్ పరిపాలిస్తున్నప్పుడు జీసస్ శిష్యుడైన ఎవరు తన రాజ్యంకి సందర్శించడం జరిగింది అంటే సెయింట్ థామస్ అనాలి. ఆ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వీళ్ళని కుషాన్స్ నెక్స్ట్ ఓడించి పార్థియన్ స్థానాన్ని కుషాన్స్ ఆక్రమిస్తారు. జిఎస్పీకలో నెక్స్ట్ కే కదండి. సో ఇది పార్థియన్స్ గురించి. వీళ్ళ గురించి ఇప్పుడు మనము థియరీ చూద్దాం. పార్థియన్స్ అనేవాళ్ళు ఇరాన్కి చెందినవారు. వీళ్ళకు సాకాస్తో చాలా కల్చరల్ సాంస్కృతిక సంబంధాలు బాగా ఉన్నాయి. అందుకనే కొంతమంది వీళ్ళని షాకా పహ్లవాస్ అని కూడా అంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరిది బాగా ఆల్మోస్ట్ సాంస్కృతంగా వీళ్ళకి చాలా ఒకటే రకమైన సంబంధాలు ఉంటాయి కాబట్టి షాకా పహ్లవాస్ అని కూడా కొంతమంది చరిత్రకారులు వీళ్ళిద్దరు రాజ్యాలను చెప్తుంటారు. అసలు ఈ పార్థియన్స్ గురించి మనకి ప్రధానంగా దొరికిన చరిత్రపరంగా ఆధారం వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్థియన్స్కి సంబంధించి, అందులోనూ ముఖ్యంగా గోండోఫెర్నెస్ అనే రాజు ఉంటాడు, అతని పరిపాలనకు సంబంధించి మనకి ముఖ్యంగా చరిత్రపరంగా దొరికిన ఆధారం ఏంటి అంటే పాకిస్తాన్, ప్రెజెంట్ డే పాకిస్తాన్లో ఉన్న పెషావర్ పట్టణంలో మర్దాన్ అనే ప్రాంతం దగ్గర మనకి బౌద్ధ మతంకి సంబంధించిన ఒక నిర్మాణం మనకి కనబడుతుంది. ఆ నిర్మాణం పేరే తఖ్త్ ఏ బాహి. దీన్ని ఏ అనాలండి పెర్షియన్ భాషలో, ఐ అనకూడదు, ఏ అనాలన్నమాట. సో తఖ్త్ ఏ బాహి, తఖ్త్ ఏ బాహి అనే శాసనం మనకు అక్కడ కనబడింది. ఆ శాసనము అరౌండ్ 45 AD ఆ టైంలో ఆ శాసనంని జారీ చేయడం అయ్యింది. ఆ శాసనంలో గోండోఫెర్నెస్ గురించి చెప్పడం జరిగింది. అతను పార్థియన్ రూలర్ అని చెప్పడం జరిగింది. ఇందాక నేను మీకు చెప్పాను కదండి, సెయింట్ థామస్ అనేది ఇతని కాలంలోనే రావడం జరిగింది అని చెప్పి. సో ఇది పార్థియన్స్కి సంబంధించి. అయితే మీకు ఈ తఖ్త్ ఏ బాహి అన్నాను కదా, చూడండి ఇది అనమాట. ఇది మనకి ప్రెసెంట్ డే పాకిస్తాన్లో ఉన్న పెషావర్ నగరం దగ్గర ఉంటుంది, మర్దానీ ప్రాంతం దగ్గర. సో ఇదిగోండి తఖత్ బాహి లేకపోతే తఖ్తే బాహి. ఈ నేమ్స్ మారుతుంటాయి ఎందుకంటే ఇంగ్లీష్లో మనకి ట్రాన్స్లేట్ వచ్చేసరికి డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ ఉంటుంటాయి. ఇది మనకి ఇందులోనే మనకు శాసనం దొరికిందనమాట, తఖ్తే బాహి శాసనం అంటాం. ఆ శాసనంలో గోండోఫెర్నెస్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ కుషాన్స్ గురించి వద్దాం. మనం ఈరోజు జిఎస్పీకేలో ఆర్డర్లో నెక్స్ట్ ఎవరండి, కుషాన్స్ ఏ రాజ్యం అంటే వాళ్ళ ప్రాంతం చూడండి, ఈ ప్రాంతం అనమాట కుషాన్ అంటే వాళ్ళ ప్లేస్లో అండి. సింపుల్గా ఇక్కడ ఎవరు ఉండేవారు, ముందు పార్థియన్స్ ఉండేవారు. పార్థియన్స్ ప్లేస్లో కుషాన్స్ వచ్చి పరిపాలించడం జరిగింది. కుషాన్ ఎంపైర్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. కుషాన్స్కి సంబంధించి ఫస్ట్ పాయింట్ ఏంటి, రాజ్య స్థాపకుడు ఎవరు, ఫౌండర్ ఆఫ్ కుషాన్స్ ఎవరు అంటే ఇతను పేరు, అంటే కొన్ని బుక్స్లో ఇతన్ని కాడా పైసెస్ 1 అని అంటారండి, లేకపోతే కొన్ని బుక్లో కుజలకాడ పైసిస్ అంటారు. ఏదన్నా ఒకటే, కుజలకాడ పైసిస్. నేమ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఆరిజిన్ ఫారిన్ నుంచి వచ్చిన రేసెస్ కాబట్టి వీళ్ళంతా. సో కుషాన్ రాజవంశం యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు అంటే కుజలకాడ పైసిస్. కొన్ని బుక్స్లో కాడ పైసిస్ 1 అని అంటారు, ఏదన్నా ఒకటే. నెక్స్ట్ ఇతను ఇంపార్టెంట్ పాయింట్ ఇతనికి సంబంధించి ఏంటంటే బౌద్ధాన్ని స్వీకరిస్తాడండి. సో కుషాన్ వంశ రాజ్య స్థాపకుడైన కుజలకాడ పైసిస్ బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. సో కుషాన్స్ స్థాపకుడు కాడా పైసిస్, కుజలకాడ పైసిస్, కే అని గుర్తుపెట్టుకోండి. కుషాన్ స్థాపకుడు ఎవరంటే కుజలకాడ పైసిస్, కే ఫర్ కే. సో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. నెక్స్ట్ ఇతని గురించి ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇతను ఒక బంగారు నాణాన్ని ముద్రిస్తాడు. అయితే ఆ బంగారు నాణంలో శివుడు చిత్రం అనేది ఉంటుంది, శివ ఇమేజ్ ఉంటుంది. సో శివుడు చిత్రం ఉన్న, శివ ఇమేజ్ ఉన్న గోల్డెన్ కాయిన్ని ఇతను ముద్రించడం జరుగుతుంది, కుజలకాడ పైసిస్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కుజలకాడ పైసిస్ యొక్క కొడుకు ఎవరు అంటే కొన్ని బుక్స్లో కాడా పైసిస్ 2 అని ఇస్తాడు, లేదా అతన్ని వీమా కాడా పైసిస్ అంటాం. ఇతను కుజల, ఇతను వీమా కాడా పైసిస్. ఇతని గురించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇతను శైవ మతాన్ని స్వీకరిస్తాడు. ఇతను బౌద్ధ మతం, ఇతను శైవ మతం. నాన్న బౌద్ధ మతం, కొడుకు శైవ మతం. నెక్స్ట్ ఈ కుషాన్స్లో గొప్ప రాజు ఎవరు అంటాడు. సో కుషాన్స్లో గొప్ప రాజు ఎవరు అంటే కనిష్క.
ఈ కనిష్క అనే అతను 78 ADలో సకులుని అంటే సాకాస్ని ఓడిస్తాడు, వాళ్ళని నిర్మూలిస్తాడు, వాళ్ళని పారద్రోలుతాడు. 78 ADలో సింహాసనంకి వచ్చి కనిష్కుడు సాకాస్ను పారద్రోలాడు. అందుకనే మనము 78 ADని శకమాన సంవత్సరంగా పేర్కొంటాము, సాకా ఎరాగా పేర్కొంటాము. ఎందుకంటే సకులుని నిర్మూలించాడు కనిష్కుడు కాబట్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది, ఎగ్జామినేషన్లో రిపీటెడ్ క్వశ్చన్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఎందుకు అంటే సాకా ఎరా ఎప్పుడు అంటాడు 78 AD. ఎవరు స్థాపించారు అంటాడు కనిష్కుడు. ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇదనమాట. అతను సింహాసనం పైకి వచ్చి సకుల్ని పారద్రోలుతాడు కాబట్టి సకా ఎరాగా చెప్తామన్నమాట 78 ADని. సో ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి. సో మీకు ఇబ్బంది లేకుండా ఇవన్నీ క్లియర్గా మీకు ఈజీ అవ్వాలి మీ జర్నీ అని ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎఫర్ట్స్ మీ సైడ్ కూడా నోట్స్ చేయండి, లైక్ మీరు రివైజ్ చేస్తుండండి. మనం ఎట్లా క్విజ్ అనేది ఏర్పాటు చేస్తాం సాటర్డే సండే. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ యూ హ్యావ్ గివెన్ ఇన్ ద లాస్ట్ వీక్ అనమాట. చాలా బాగా చెప్పారు. అదే టెంపో మెయింటైన్ చేస్తే అంటే మీకు చాలా మీరు ముందంజలో ఉంటారు. సో మీరు అందుకనే మీకు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి లైక్ అండ్ షేర్ చేస్తుండండి వీడియోస్. సో దట్ మాకు ఏంటి అంటే మీకు వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయని ఒక సంకేతం అనమాట, అంతే. ఇట్ డజంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ టు లైక్ ద వీడియో. ఓన్లీ థింగ్ ఏంటంటే దాని నుంచి మాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఓకే వీళ్ళకి యూజ్ అవుతుంది.